విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏంటి సార్ 3 సంవత్సరాలు ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం వచ్చేస్తుంది, ప్రజలందరూ కూడా వైసీపీ వైపే చూస్తున్నారు, రెండో ఆల్టర్నేట్ లేదు, టీడీపీ జనసేన కలిసి ఉంటేనే మాకు ఇంకా ఎక్కువ లాభం, వాళ్ళు విడిపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ మళ్ళీ మా వైపు రాకుండా కొంచెం పక్కకు వెళ్ళిపోతుంది. సో ఏంటి ఈ కొత్త రకమైనటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వం ప్రతిపక్షం నుంచి? ముందుగా రవి గారికి, రాజశేఖర్ గారికి నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏంటంటే అధికారంలోకి వస్తామని చెప్తారు, అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 3.5 సంవత్సరాల తర్వాత అంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ లోపు ఏమి జమిలీ ఎలక్షన్స్ వస్తే తొందరగా వస్తాయి అనేటువంటిది రాంబాబు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకెళ్తున్నారు, ఖచ్చితంగా తీసుకెళ్తున్నారా, తర్వాత ఎన్నికల్లో జరిగిన ఓటమికి ఎటువంటి సమీక్ష చేసుకున్నారు, లోపాలు ఎక్కడున్నాయి, ఆ లోపాలని సరి చేసుకుంటున్నారా, ఇవన్నీ లేకుండా కేవలం ఏంటంటే కూటమి ప్రభుత్వం కొన్ని వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మన అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. మంచిదే, అది వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే దాన్ని ఎవరేం చేయలేరు. కానీ మీరు గమనించినట్టయితే ఇప్పటికి దాదాపుగా 1.5-2 నెలలు దాటింది కొత్త ప్రభుత్వం వచ్చి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిన తర్వాత ఆ ఓటమికి ఒక సమీక్ష, ఆ సమీక్షలో ఎక్కడ తప్పులు జరిగినాయి పార్టీ పరంగా అనేటువంటిది ఎక్కడన్నా జరిగిందా మీకు తెలుసా? ఒక సమీక్షలు ఎక్కడ జరిగినట్టయితే లేదు. ఎక్కడ ఆ సమీక్ష అనేటువంటిది వాళ్ళు ఎక్కడ జరిగినట్లు. అంటే కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకున్నారు సార్, కార్యకర్తల స్థాయి మీటింగ్, నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో పెట్టుకున్నారు. అంటే నేనేది ఒక్క నిమిషం రాజశేఖర్ విక్రమ్ గారు తర్వాత ఒక్క నిమిషం మాట్లాడు. ఇప్పుడు రాజశేఖర్ గారు కొన్ని చెప్పారు. ఎస్, ఎలక్షన్స్ లో రకరకాల వాగ్దానాలు రకరకాలుగా ఇవన్నీ చేస్తారు, కానీ వాటిని ఒక సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగినటువంటి ఒక మెకానిజం ఎవరికైనా ఉండాలి, ఏ పార్టీకైనా ఉండాలి. అంటే ఇవాళ ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రభుత్వం మీద వాళ్ళు నిర్దిష్టమైనటువంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అది పబ్లిక్కి వెళ్ళి, అంటే ఒక ప్రెస్ మీట్లో ఇవాళ చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దాదాపు 2 గంటలు, సొంత ఛానల్ కాబట్టి 2 గంటలు మాట్లాడారు. అదేవిధంగా మొన్న మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళారు, అంతకుముందు మిర్చి రైతులు, పొగాకు రైతులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. నేనేమంటానంటే ఒక పార్టీగా ఫంక్షనింగ్ చేయాల్సిన విధానం అది కాదండి. వాళ్ళ మీరు అసెంబ్లీ అనేటువంటిది ఒక వేదిక ఉంది. అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలని మీరు ఎత్తి చూపినట్లయితే అక్కడ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమాధానం, లేకపోతే ప్రభుత్వాన్ని కార్నర్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ప్రజలకి స్పష్టమైనటువంటిది ఒక మెసేజ్ ఏమైనా వెళ్ళగలుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీని నేను కాదని, అంటే అది ఒక ప్రజాస్వామిక వేదిక, అది ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశం. 11 మంది వచ్చారా, 10 మంది వచ్చారా అనేది కాదు. అది మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు మీరు వదులుకుంటున్నారు? అసలు ఎక్కడైనా ఆయన ఇవాళ నేను అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి ఇది జస్టిఫికేషన్ ఎక్కడైనా జరిగిందండి? అదే ఒక జస్టిఫికేషన్. మనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను వెళ్ళనేటువంటి అనేది ముందుగానే ఒక ఎజ్యూమ్ చేసుకొని దానికి ఒక సాకెత్తుకొని అది చేయటం అనేటువంటిది అది టోటల్ గా రాంగ్ అండి. అది ఒక బేసిక్ గా ఆయన తప్పు చేసిన పరిస్థితి. అది దాంట్లో రెండో అభిప్రాయానికి తావలేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు ఒక పార్టీగా ఫంక్షన్ చేయాలంటే మీకు ఉండేటువంటి అన్ని రకాల మార్గాలని అన్వేషించగలగాలి. ఉన్న మార్గాన్ని మీరు వదిలేసి ఎక్కడికో మీరు ఎప్పుడు చిన్న ఉదాహరణ, మామిడికాయ రైతుల దగ్గరికి మొన్న వెళ్ళారండి. మామిడికాయ రైతుల దగ్గర వెళ్ళటంలో తప్పు లేదు, వాళ్ళని పరామర్శించడంలో తప్పు లేదు. కానీ దానికి ఏం చేయాలి? కొన్ని నిర్దిష్టమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అంటే ఎంఎస్పి అంటాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమని చెప్పేసి ఒక లేఖ రాయటం ముఖ్యమంత్రికి. ఆ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే ఆయన స్పందించకపోతే అప్పుడు దేన్నన్నా వెళ్ళటం, ఇవన్నీ చేయాలి తప్ప ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద షో చేయటం తప్పేనా? అంటే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు జస్టిఫికేషన్. కానీ నేను అనేది ఏంటంటే ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు ఒక లాజికల్ కంక్లూషన్కి వెళ్ళి దానికి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు చేయాలని అంటే దట్ ఈస్ నాట్ ది వే. వెళ్ళిపోయి అక్కడ వందలాది మందితో వెళ్ళి అక్కడ షో చేయటం వల్ల వచ్చే ఉపయోగం లేదు, రైతులకు కూడా వచ్చే ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ కాదంటున్నా. అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కొన్ని
అభిప్రాయాలు ఏర్పడినాయి. ఆయన మరి అంత దారుణంగా ఓటమి చెందడానికి కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనుకోవటానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆయన తల్లిగారితో చెల్లెలతో ఏర్పడినటువంటి ఒక ఏదైతే ఒక విభేదాలు ఉన్నాయో వాటిని అంటే పరిష్కరించుకునేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా అది కనబడతలేదు. అది అంటే ఒక సయోధ్య అనేటువంటిది అక్కడ జరగట్లేదు. అదే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ లేదు, ప్రజలకి ఏం చెప్పటం లేదు. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆయన మీద ఉండేటువంటి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందండి. ఈ డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ ని మీరు రెస్టోర్ చేసుకోవటానికి మీరు ఏం చేస్తున్నారని అంటే సమాధానం లేదు. కేవలం వాళ్ళ కూటమిలో ఉండొచ్చు, వాళ్ళ లేకపోతే తెలుగుదేశం మధ్య రెండు పార్టీల మధ్య ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ దాన్ని కేవలం తీసుకొని మేము వచ్చేస్తున్నాం అని అంటే అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ మాట్లాడుతూ సార్ మనతో ఫోన్ లైన్ లో ఆమంచి స్వాములు